జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. మీరు ఫస్ట్ టైమ్ గనుక మా ఛానల్‌ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్‌లో ఫస్ట్ అయితే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అన్న ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రుడు యొక్క టైం మొదలైంది. ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది అని పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం. ఏ రాశి అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ, సంపద, సమాజంలో గౌరవం, మర్యాదలు, ఇంట్లో సుఖ సంతోషాలు, సౌకర్యాలు ఉంటాయి. అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు. దీనికి కారణంగా ఈ రాశిలో వారికి అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్న శుక్రమహర్దశ ప్రారంభం కాబోతుంది. ఐశ్వర్యం, సంపదలతో తులతూగుతారు. కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారు. అయితే ఏ రాశుల వారికి అద్భుతంగా రాబోతున్నాయో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఈ నెలలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. శుభ గడియలలో రాశి మార్చడం వలన ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. పనిచేస్తున్న వారిదే పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. మకర రాశిలో శుక్రుడు సంచారం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. శుక్ర మహర్దశ వస్తే ఈ రాశుల వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కెరియర్‌లో కూడా గెలుపు రాబోతున్నాయి. ఈ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏవైతే కోల్పోతారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు. అలాంటి రోజులు మళ్ళా రావు అన్నట్టుగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క శుక్ర మహర్దశ కారణంగా ఎంతో అనుకూలంగా ఉంటుందని, అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని, ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయని తెలుసుకోవచ్చు. ఈ యొక్క వ్యక్తుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు కష్టాన్ని తగిన ఫలితం దక్కుతుంది. ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణంలో రాబోతుంది. ఇక ఈ రాశి జాతకులకు చాలా కాలంలో పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది. మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవి అన్నీ నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించనిటువంటి ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగ్గా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి యొక్క జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తి అవుతాయి. వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నాయి. జీవిత భాగస్వాములు కూడా బాధ్యతలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. పాస్తులు కూడా కూడబెట్టుకుంటారు. ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం మీరు త్వరలో వచ్చిందని జ్యోతిష పండితులు చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ పరమేశ్వరుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది. రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోగలుగుతున్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి నలుగురు ఈర్ష్యపడతారు. ప్రేమ, ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాలు సానుకూల మార్పులు రాబోతున్నాయి. వ్యక్తిగత ఎదుగుదలకు ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తారు. ప్రేమ, కెరియర్, ఫైనాన్స్, ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి. ఈ యొక్క రాశి జాతకులకు ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి. ఈ రాశి వారి ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది. పదోన్నత, కొత్త ఉద్యోగ అవకాశం ఉంది. కెరియర్ పరంగా ముందుకు వెళ్తారు. ఏది అనుకుంటే అది సాధించుకునేటువంటి రోజులు ముందున్నాయి. మీ యొక్క ఏకాగ్రతతో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది. సరైన ప్రణాళిక, పెట్టుబడి ఊహతోనే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీ యొక్క బడ్జెట్‌కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా అవకాశాలన్నీ అంటబోతున్నాయి. తెలివితో ముందడుగు వేస్తారు. ఏదనుకుంటే అది సాధిస్తారు. మీ యొక్క వివేకంతో
ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు. మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. మీరు చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే, గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి. వ్యాపారంలో కూడా ముందటి కంటే మోస్తరు ఏవైతే అనుకున్నది సాధిస్తారు. అది మరి శుక్ర మహర్దశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతుంది. తర్వాత రాశి ధనుస్సు రాశి. ఈ యొక్క రాశి ధనుస్సు రాశి వారికి శుక్ర మహర్దశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం. కొత్త ఒప్పందాలు జీవితం బంగారమయం అవుతుంది. విపరీతమైన లాభాలు అందుకునే బోతున్నారు. ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు. కొత్త ఒప్పందాలకు జీవితం బంగారమయం అవుతుంది. వివిధ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. పూర్వీకుల నుంచి ఆస్తి సంపాదించుకుంటారు. ఉద్యోగస్తులు కూడా బంగారమయం అని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాలు నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం ధనుసు రాశి వారికి. ప్రధానంగా గృహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికారం యోగం పట్టడం జరుగుతుంది. మీకు సంస్థకు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త వంతులు తగ్గుతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలపెట్టినా మీదే జయం అవుతుంది. అనేక మార్గాల్లో విజయం సంపాదించుకోబోతున్నారు. పట్టిందల్లా బంగారమే ఒప్పుదున్నట్లు అట్టి రోజులు రాబోతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది. ఎక్కువ శుభవార్తలు వింటారు. ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. జీవితం అనేది ఈ రాశి వారికి తప్పకుండా సానుకూల మార్పు రాబోతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహితం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఎవరైతే నిరుద్యోగాల్లో ఉన్నారో వారికి మంచి సంస్థలు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సానుకూలత దృక్పథంతో ముందడుగు వేస్తారు. ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు. పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారం కూడా చాలా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. శుక్ర మహర్దశ కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నాయి. డబ్బు సమస్య నుంచి కూడా విముక్తులవుతారు. ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది. అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆఫీసులో కూడా తోటి ఉద్యోగస్తులతో మంచి సహకారాలు అందుకోబోతున్నారు. కెరియర్ని వీరికి అనుగుణంగా మార్చుకోవడానికి కూడా కాలం చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సహజంగా సాగిపోతున్నాయి. కొన్ని శుభవార్తలు వింటారు. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆహార వ్యవహార యాత్రలో కూడా జాగ్రత్తలు ఉండాలి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందనను ఇస్తాయి. ఆస్తి వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలు కూడా తొలగిపోతాయి. ఏవైతే మీరు అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోవడానికి కాలం మంచిగా ఉంది. కుటుంబ స్థానంలో ప్రవేశించుతున్నటువంటి యోగాలు ఈ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ముందుగా సాగుతున్నారు. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు. ఏదైనా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శుక్ర మహర్దశ కుంభరాశి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తుంది. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా ఈ యొక్క శుక్ర మహర్దశ యోగము విపరీతమైనటువంటి యోగాలకు మీకు ఇవ్వబడుతుంది. కెరియర్లో ముందుకు అడుగు వేస్తారు. ఆదాయ మార్గాలు ముందుకు వెళ్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. కొత్త బంధుమిత్రులు కూడా కలుసుకుంటారు. జీవన కారకులైనటువంటి శక్నీశ్వర స్వామి క్షేత్రంలో శక్తివంతుడై ఉండటం వలన వృత్తి వ్యాపారాలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి. నిరుద్యోగ
లకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగుపడతాయి. ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా